హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివంగి డైరీస్. చికెన్ కర్రీ చేసుకుందామా? చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా త్వరగా అయిపోయేలాగా చేసి చూపిస్తాను, చూడండి. కావలసినవి కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఉల్లిపాయ ముద్ద, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్. ఉల్లిపాయల్ని 2 భాగాలుగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలు అవసరం లేదు, మిక్సీ జార్లో వేసుకుంటాం కదా మసాలా ముద్ద, మిక్సీలో వేసుకొని వద్దాం. టమాటాలను కూడా ఒక టమాటా సరిపోతుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పి టమాటా వేస్తానండి. ఒక టమాటా సరిపోతుంది కర్రీలోకి. ఇప్పుడు చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి 3 టైమ్స్. ఉల్లిపాయ ముద్ద, టమాటా పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ సరిపోతుంది. కారం, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి ముక్కకు పెట్టేలాగా. ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాం. తగినంత ఆయిల్ పోసి కరివేపాకు వేసుకొని నానబెట్టిన చికెన్ కూడా అందులో వేసేసుకుందాం. నానబెట్టడం వలన చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. అంతా అందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలపాలి కర్రీ అంతా. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. మసాలా అది వేసాం కదండి, అది వేగాలి బాగా. కూర అంతా దగ్గర పడిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఆల్రెడీ కూర కూడా ఉడికిపోయే ఉంటుంది, ఎగురు కోసం మనం వాటర్ పోసుకోవాలి కొంచెం. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తానండి. మసాలా పౌడర్స్ కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి కూడా కర్రీస్ ఇలా చేసుకుంటే. చికెన్ కర్రీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేను చేసినట్టుగా మీరు కూడా చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కూర దగ్గర పడ్డాక తీసేసుకోవడమే. చూడండి, చాలా బాగా ఉడికింది కదా. ఆ మాత్రం గ్రేవీ ఉండాలండి రైస్లో కలుపుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ మాత్రం మర్చిపోకండి.